గ్రేటర్ హైదరాబాద్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణ ఉధృతం చేయడంతో గ్రేటర్ పాలిటిక్స్ రసవత్తరంగా కనిపిస్తోంది. గ్రేటర్ పరిధిలో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రేపు కాంగ్రెస్లో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఆయన చేరికతో కాంగ్రెస్లో చేరికలు షురూ అవుతాయి అన్న చర్చ సాగుతోంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి. సో గ్రేటర్ పాలిటిక్స్ రసవత్తరంగా మారుతున్న పరిస్థితి, కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ ఇంకా ఉధృతం చేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఏం జరుగుతుంది, అప్డేట్ చెప్పండి. హరి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీల సంఖ్యను పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 6 ఎమ్మెల్యేలను 6 ఎమ్మెల్సీలను చేర్చుకుంది. గ్రేటర్ పరిధిలో మరో 6 ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. రేపటి నుంచి వారం రోజుల పాటు రోజుకో ఎమ్మెల్యే చొప్పున చేరాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి సీఎం సమక్షంలో ఎమ్మెల్యేతో పాటు 20 మంది ముఖ్య అనుచరులతో చేరికలకు సంబంధించి ప్రక్రియ ఉండబోతుందని చెప్పి చెప్తున్నారు. దీనికి సంబంధించి రేపు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ముఖ్య అనుచరులతో నిన్న రహస్య సమావేశం నిర్వహించారు. కార్యకర్తలందరినీ కూడా కాంగ్రెస్లోకి తీసుకువెళ్ళడానికి పూర్తి స్థాయిలో కార్యకర్తలను సమాయత్తం చేసే ప్రయత్నం అయితే చేసినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా మిగతా ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలను కూడా చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. రాబోయే వారం రోజుల పాటు రంగారెడ్డి, ఇటు హైదరాబాద్ చుట్టుపక్కల గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న రంగారెడ్డి ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి గత కొంతకాలంగా ప్రచారం అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ప్రకాష్ గౌడ్ ఇటీవలే 3 సార్లు రేవంత్ రెడ్డిని కలిసడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ఒక ప్రచారం అయితే జరిగింది. కాకపోతే రేపు ముహూర్తం ఫిక్స్ అయింది. రేపు మధ్యాహ్నం తర్వాత ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ముఖ్య అనుచరులతో భేటీ పూర్తయింది. రేపు అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోతున్నట్లు అనుచరులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎమ్మెల్యేలు కేవలం మనం చూసుకుంటే కంటోన్మెంట్ పరిధిలో మాత్రమే ఎమ్మెల్యే గెలవడం జరిగింది. గ్రేటర్ పరిధిలో దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ రావడం జరిగింది. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ను బలోపేతం చేసుకోవడానికి కాంగ్రెస్ పావులు కదుపుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. హరి, ఆల్ రైట్ విక్రమ్.